మార్చ్ మంత్ ఆల్మోస్ట్ సగం అయిపోయింది. మరి మార్చ్‌లో రిలీజ్ అయిన ఓటీటీ ఫిల్మ్స్ చూసేసారా? అన్నీ కాకపోయినా ది బెస్ట్ మూవీస్ నేనిప్పుడు మీకు సజెస్ట్ చేయబోతున్నా. అవి కూడా మన ఓన్ తెలుగు లాంగ్వేజ్‌లో అవైలబుల్ ఉన్నాయి. జాన్ అండ్ ఫెబ్ మంత్‌లో వచ్చిన బెస్ట్ ఓటీటీ ఫిల్మ్స్ నేను మీకు సజెస్ట్ చేశా. ఒకవేళ అవి మిస్ అయ్యుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. ఇలాంటి మూవీ సజెషన్స్ అండ్ రివ్యూస్ మన ఛానెల్‌లో చాలానే రాబోతున్నాయి. ఇంకా వేరే లాంగ్వేజ్ మూవీస్ కూడా సజెస్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్ సపోర్ట్ us బై సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్ అండ్ ఆ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ వీడియో. అబ్రహం ఓజ్లర్ ఈ మూవీ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇది ఒక మలయాళం క్రైమ్ థ్రిల్లర్. జైరామ్ మెయిన్ లీడ్‌గా నటించిన ఈ మూవీ జాన్‌లో వచ్చి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఫస్ట్ హాఫ్‌లో సీరియల్ కిల్లింగ్స్ చూపిస్తారు అండ్ మూవీ పేస్ కూడా ఎక్కడ స్లో ఉండదు. చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసి ఫ్లాష్ బ్యాక్స్ అండ్ ఆ కిల్లింగ్స్‌కి రీజన్ ఏంటి అనేది రివీల్ చేస్తారు. జైరామ్ ఏసీపీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్‌గా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి గారు కూడా ఒక ఎక్స్టెండెడ్ క్యామియోలో కనిపిస్తారు. ఈ మూవీలో థ్రిల్స్‌తో పాటు డ్రామా అండ్ ఎమోషన్స్ కూడా కరెక్ట్ డోస్‌లో పండిందని అనిపించింది. మూవీ అయితే చాలా బాగుంటుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. హాట్‌స్టార్‌లో తెలుగులో అవైలబుల్ ఉంది. ఇంకా అస్సలు లేట్ చేయకుండా చూసేయండి. మేరీ క్రిస్మస్, అంధాధున్, బద్లాపూర్ ఇలాంటి థ్రిల్లర్స్ తీసిన శ్రీరామ్ రాఘవనే ఈ మూవీని కూడా డైరెక్ట్ చేశారు. ఈ మూవీ జాన్ మంత్ లో రిలీజ్ అయింది అండ్ క్రిటిక్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ అందరు ఆడియన్స్ కి నచ్చుతుందని చెప్పలేం, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఆల్బర్ట్ అండ్ మెరియా లైఫ్ లో వన్ నైట్ లో జరిగే ఇన్సిడెంటే ఈ మూవీ మొత్తం. యాక్చువల్లీ ఈ మూవీని సెట్ చేసిన ప్లేస్ అండ్ అట్మాస్ఫియరే మనకి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఒక డిఫరెంట్ మూవీ చూడాలి అనిపిస్తే అస్సలు మిస్ అవ్వద్దు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 లో ట్రెండ్ అవుతుంది. మన విజయ్ సేతుపతి యాక్టింగ్ కోసమైనా ఒకసారి చూసేయండి. యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్ ఫర్ షూర్. మేము ఆల్రెడీ ఈ మూవీని అప్రిషియేట్ చేస్తూ ఒక వీడియో చేసాం. ఆ వీడియో చూడాలనుకుంటే పైన కార్డ్స్ లో లింక్ పెట్టా, ఒకసారి వెళ్ళి చూడండి. మూవీ చూసాక మాత్రమే ఆ వీడియో చూడండి. ఖచ్చితంగా నాతో అగ్రీ అవుతారు. బర్రీ ట్రూత్. మీకు ఇంద్రాణి ముఖర్జీ కేసు తెలుసా? 2015లో జరిగింది ఇన్సిడెంట్. సో షీనా దాస్ అనే అమ్మాయిని వాళ్ళ మదర్ అయిన ఇంద్రాణి ముఖర్జీ దారుణంగా కొట్టి చంపేసింది. వాళ్ళ మామయ్య గారి హెల్ప్ తో చంపేసి డెడ్ బాడీని కాల్చేసింది. సో ఈ ఇన్సిడెంట్ ని డాక్యుమెంటరీగా తీశారు. నేను చెప్తున్నా, అస్సలు మిస్ అవ్వద్దు ఈ సిరీస్ ని. మొత్తం 4 ఎపిసోడ్స్ ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ది హౌస్ ఆఫ్ కార్డ్స్, కర్రీ అండ్ సైనైడ్ లాంటి థ్రిల్ ఇస్తుంది ఈ సిరీస్. ఈ ఇన్సిడెంట్ లో జరిగిన అసలైన నిజాలు ఏంటి అనేది ఈ డాక్యుమెంటరీలో చూపిస్తారు. వెంటనే వెళ్ళి చూసేయండి. నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అవైలబుల్ ఉంది. హనుమాన్. తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ మూవీ ఇప్పటికీ మీరు చూసుంటారు. బట్ మళ్ళీ రిపీట్ వేసేయండి. G5 అండ్ జియో సినిమాలో మార్చ్ 16 నుంచి స్ట్రీమ్ అవుతుంది. ఎంతైనా ఇలాంటి సినిమాలు ఇయర్ కి ఒకసారి వస్తాయి. సో వచ్చినప్పుడు వాటిని మాత్రం ఎంజాయ్ చేయాలి. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. నార్మల్ సూపర్ హీరో స్టోరీకి మన ఇతిహాసాన్ని రిలేట్ చేసిన విధానం అయితే ఎక్సలెంట్ అసలు. ప్రశాంత్ వర్మ నుంచి ఈ యూనివర్స్ లో చాలానే మూవీస్ రాబోతున్నాయి. అవన్నీ క్యాచ్అప్ చేయాలంటే ఈ మూవీకి రిపీట్ పడాల్సిందే. లాస్ట్ 5 మినిట్స్ అయితే ప్యూర్ గూస్ బంప్స్ అసలు. దానికోసమైనా మళ్ళీ చూసేయండి. ఊరు పేరు భైరవకోన. సందీప్ కిషన్ రీసెంట్ సూపర్ హిట్ ఊరు పేరు భైరవకోన ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. కొన్ని ఫ్లాస్ పక్కన పెడితే మూవీ అయితే ఒకసారి చూడాలి. బికాస్ ఆఫ్ దట్ కాన్సెప్ట్. ఒక కొత్త కాన్సెప్ట్ ఎంచుకున్నారు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ క్లైమాక్స్ 30 మినిట్స్ సూపర్ ఉంటుంది. దానికోసమైనా ఒకసారి మూవీ చూసేయండి. ఒక సూపర్ న్యాచురల్ అండ్ సైఫై మూవీ నచ్చితే యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ దిస్ మూవీ. మన ఛానల్లో మూవీ రివ్యూ కూడా పెట్టాం, ఒకసారి చెక్ చేయండి. వలారి. ఈ మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్ గా థియేటర్ రిలీజ్ ప్లాన్ చేశారు, బట్ కొన్ని కారణాల వల్ల డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇది ఒక హారర్ ఫిల్మ్. హారర్ ఎలిమెంట్స్ పక్కన పెడితే ఇట్స్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్స్ ఫర్ సమ్ ఎక్స్టెంట్. ఈ మూవీలో రితికా సింగ్ లీడ్ గా చేశారు. ప్లాట్ ఏంటంటే, నవీన్ ఒక నావీ ఆఫీసర్ అండ్ వాళ్ళ వైఫ్ దివ్య అండ్ సన్ తో కలిసి చెన్నైలో ఉంటారు. దివ్యకి స్ట్రేంజ్ డ్రీమ్స్ వస్తాయి. లైక్ ఒక 13 years ఓల్డ్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ని చంపేసినట్టు అలా. అంతేకాకుండా షీ ఈవెన్ ఫేసెస్ స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ ఇన్ హర్ హౌస్. సో ఆ డ్రీమ్స్ కి వీళ్ళ ఫ్యామిలీకి లింక్ ఏంటి అనేది మిగతా స్టోరీ. రితికా సింగ్ ఈ మూవీకి మెయిన్ హైలైట్ అని చెప్పుకోవాలి. స్టోరీ మొత్తం తన చుట్టూనే తిరుగుతుంది. కొన్ని ఇంప్రెస్ అయ్యే ట్విస్టులు ఉంటాయి అండ్ మాక్సిమం మూవీ మొత్తం మన అటెన్షన్ గ్రాప్ చేస్తూ ఉంటుంది. అండ్ క్లైమాక్స్ లో ఒక సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది, విచ్ ఇస్ యాక్చువల్లీ గుడ్. నెరేషన్ అక్కడక్కడ డల్ ఉన్నా రిమైనింగ్ పోర్షన్స్ అన్ని బాగుంటాయి. హారర్ ఎలిమెంట్స్ ని అంతలా ఎక్స్పెక్ట్ చేయకపోతే యూ విల్ డెఫినెట్లీ లవ్ దిస్ మూవీ. ఒకసారి ట్రై చేయండి. బ్లూ స్టార్. ఇది ఒక తమిళ్ లాంగ్వేజ్ స్పోర్ట్స్ డ్రామా. అమెజాన్ ప్రైమ్ లో మోస్ట్ సర్చ్డ్ మూవీ ఇది. ఇద్దరు క్రికెట్ కెప్టెన్స్ రంజిత్ అండ్ రాజేష్ వాళ్ళ మధ్య కొన్ని క్లాషెస్ వస్తాయి. దీనివల్ల ఇంటర్నల్ పాలిటిక్స్ స్టార్ట్ అవుతాయి. ఈ రైవల్రీ పీక్స్ కి వెళ్ళిపోద్ది అండ్ వాళ్ళు క్రికెట్ లో ఛాన్సెస్ కూడా మిస్ చేసుకుంటారు. సో వాళ్ళు ఎలా దీనిని మళ్ళీ రీగెయిన్ చేసుకున్నారు అనేది మూవీ మెయిన్ ప్లాట్. మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి క్యాస్ట్ అన్నమాట. సరైన క్యాస్ట్ దొరికారు ఈ డైరెక్టర్ కి. ఇంకా మూవీ మొత్తం ఒక ఆట ఆడించాడు. అందరి యాక్టింగ్ హైలైట్ ఉంటుంది. అశోక్ సెల్వన్ గేవ్ ఇస్ బెస్ట్. ఏ గుడ్ యాక్టర్ ఫ్రమ్ తమిళ ఇండస్ట్రీ అండ్ మిగతా రోల్స్ చేసిన వాళ్ళు కూడా బాగా యాక్ట్ చేశారు. లైక్ పృథ్వీ. మంచి కామెడీ టైమింగ్ ఉంది అతనిలో. మూవీ చూస్తున్నంతసేపు ఒక నాస్టాలజిక్ ఫీల్ వస్తుంది. మనకి చిన్నప్పుడు క్రికెట్ మీద ఉండే లవ్ అదంతా గుర్తొస్తుంది. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, అస్సలు మిస్ కాకుండా చూసేయండి.
ఫైటర్ బాలీవుడ్ లో రీసెంట్ గా రిలీజ్ అయ్యి హిట్ కొట్టింది. ఈ మూవీ జస్ట్ అన్ ఆప్షనల్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్. మీరు ఆల్రెడీ మూవీ చూసి ఉంటారు. ఒకవేళ చూడకపోతే నెట్ఫ్లిక్స్ లో March 21 నుంచి స్ట్రీమ్ అవబోతుంది. ఒక లుక్ వేయండి. హై బడ్జెట్ ప్యాట్రియాటిక్ మూవీ చూడాలనుకుంటే జస్ట్ గో ఫర్ ఇట్. మర్డర్ ముబారక్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో March 15 రిలీజ్ అవబోతుంది. ప్లాట్ చాలా సింపుల్. ఒక జిమ్ ట్రైనర్ ని ఢిల్లీ క్లబ్ లో మర్డర్ చేస్తారు అండ్ ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈ కేస్ ని సాల్వ్ చేస్తారు. కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ తో ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని అర్థమవుతుంది ట్రైలర్ చూస్తుంటే. మెయిన్ గా మన పంకజ్ త్రిపాఠి గారు ఈ మూవీలో ఉన్నారు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. మీ వాచ్ లిస్ట్ లోకి యాడ్ చేసుకోండి. బ్రహ్మయుగం మమ్ముటి గారు నటించిన బ్రహ్మయుగం మలయాళంలో రీసెంట్ గా రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ హిట్ కొట్టింది. ఈ మూవీ మోనోక్రోమ్ లో తీశారు. మీనింగ్ ఏంటంటే మూవీ మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది. ఈ డేరింగ్ స్టెప్ తీసుకున్నందుకు వి షుడ్ డెఫినెట్లీ అప్రిషియేట్ మూవీ టీమ్. ఈ మూవీ అందరి కోసం కాదు, సెలెక్టివ్ ఆడియన్స్ కోసం తీశారు అండ్ దేర్ గోయింగ్ టు లవ్ ఇట్ ఫర్ షూర్. ఈ మూవీలో మెయిన్ గా 3 క్యారెక్టర్సే ఉంటాయి. మూవీ మొత్తం ఈ 3 క్యారెక్టర్స్ తోనే రన్ అవుతుంది విత్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే. ఓవరాల్ గా బ్రహ్మయుగం ఒక సస్పెన్స్ డ్రామా విత్ సమ్ బ్రిలియంట్ పెర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ లీడ్స్. థియేటర్ లో మిస్ అయి ఉంటే సోనీ లివ్ లో ఈ March 15 నుంచి స్ట్రీమ్ అవబోతుంది. అస్సలు మిస్ అవ్వద్దు. అన్వేషిప్పిన్ కండెతుం దీని మీనింగ్ ఏంటంటే వెతికితే ఏదైనా దొరుకుతుంది అని. సో టైటిల్ బట్టి మనకు అర్థమైపోద్ది ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని. టొవినో థామస్ మెయిన్ లీడ్ గా చేసిన ఈ మూవీ నేనైతే రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో చూసా. ఒక మంచి థ్రిల్లర్ భయ్యా. 2 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో ఒకటి అండ్ సెకండ్ హాఫ్ లో ఒకటి. ఒకదానికి లింక్ అయితే ఉండదు, బట్ బాగుంటాయి రెండు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఎక్కడ సస్పెన్స్ లూజ్ అవ్వకుండా ఈ 2 కేసులు రన్ అవుతుంటాయి. మర్డరర్ ఎవరో అనేది కనుక్కోవడమే ఈ 2 కేసెస్ లో ఉన్న స్పెషాలిటీ. మూవీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు సీటేజ్ లో కూర్చుంటాం. ఎక్కడ ఇంట్రెస్ట్ అయితే కోల్పోరు లాస్ట్ వరకు. ఇంకో బెస్ట్ థ్రిల్లర్ ఫ్రమ్ మలయాళం ఇండస్ట్రీ అగైన్. సో డోంట్ మిస్ ఇట్. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. సో ఇవి ఈ మంత్ మూవీ సజెషన్స్. ఏప్రిల్ మంత్ మూవీ సజెషన్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.